హాయ్ మా బ్రోస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ వీడియోలో యూట్యూబ్ నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చిందనమాట. సో ఆ అప్డేట్ గురించి తెలుసుకుందాం. అలాగే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ ఉంచుకోండి. నేను ఒకవేళ ఎప్పుడైనా వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాను అనమాట. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈ అప్డేట్ ఏంటంటే యూట్యూబ్ షార్ట్స్ రిలేటెడ్ అనమాట. ఇప్పటి వరకు మనం యూట్యూబ్ షార్ట్స్ అనేది జస్ట్ 1 minute మాత్రమే మన షార్ట్స్ క్రియేట్ చేసాము. అంటే ఓన్లీ 60 seconds మాత్రమే చేసాము. నెక్స్ట్ ఇంకా అక్టోబర్ 15th నుంచి షార్ట్స్ అనేవి మనం 3 minutes వరకు అయితే షార్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అంటే 160 seconds నుంచి 180 seconds వరకు అయితే షార్ట్స్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది చాలా మంచి అప్డేట్. కానీ దీనివల్ల కూడా కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, అలాగే డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. సో రెండింటి గురించి అయితే మాట్లాడుకుందాము. ఫస్ట్ అయితే అడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పటి వరకు మన షార్ట్స్ క్రియేట్ చేసేటప్పుడు ఒకవేళ ఏదన్నా ఇంపార్టెంట్ వీడియో అనుకోండి, షార్ట్స్ లో 1 minute లో మన వీడియో ఒక షార్ట్ క్రియేట్ చేయాలి అంటే చాలా కష్టపడాలి. ఎందుకంటే సపోజ్ ఒక కుకింగ్ ఛానల్ ఉంది అనుకుందాము. సో ఆ కుకింగ్ ఛానల్లో ఒక కర్రీ ఏదన్నా వండాలంటే కనీసం మినిమం ఒక 30 minutes అయినా పడుతుంది. కానీ దాన్ని 1 minute లో మనం ఆడియన్స్కి చూపించాలంటే చాలా కష్టపడాలి. సో దాన్ని ఎంతగా ట్రిమ్ చేయాలి, ఎంత ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాలి అనేది, ఆ కష్టం అనేది షార్ట్స్ క్రియేట్ చేసే వాళ్ళకి తెలుస్తుంది. కొన్నిసార్లు ఏంటంటే 1 minute లో కూడా ఎంత కష్టపడ్డా కానీ, ఎంత వీడియో ఎడిటింగ్ చేసినా కానీ 1 minute లో కూడా క్లియర్గా చెప్పలేని విషయాలు అయితే ఉంటాయి అనమాట. సో అలాంటివన్నీ మనం ఇక్కడ నుంచి 3 minutes షార్ట్లో అయితే మనం క్రియేట్ చేసి చూపించవచ్చు ఆడియన్స్కి. ఇంకోటి ఏంటంటే ఈ 3 minutes షార్ట్స్ కూడా అంటే షార్ట్స్లో క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. మరి ఎంతమంది 3 minutes షార్ట్ చూస్తారో లేదో తెలియదు నాకు. మ్యాక్సిమం 1 minute షార్ట్కి అలవాటు పడ్డారు కదా, మరి 3 minutes షార్ట్ అనేది చూస్తారా లేదని తెలియదు. చూస్తే మాత్రం సో మనకు వీడియోస్ అనేది క్లియర్గా వాళ్ళకి అర్థమయ్యేలా మనం 3 minutesలో క్రియేట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇప్పటి వరకు మనం క్రియేట్ చేసిన వీడియోస్లో లాంగ్ వీడియోస్కి అయితే ఎక్కువ వ్యూస్ అయితే రావన్నమాట. ఓన్లీ షార్ట్ వీడియోస్కి మాత్రమే వ్యూస్ అనేది వస్తున్నాయి. ఎవరికైనా సరే షార్ట్స్కి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి, ఎందుకంటే ఎక్కువ మంది షార్ట్స్కి అలవాటు పడ్డారు. సో లాంగ్ వీడియోస్ ఎక్కువ చూడలేరు. సో ఇక్కడ నుంచి ఏంటంటే 3 minutes వీడియోస్ అనేది మీరు క్రియేట్ చేస్తారు కాబట్టి ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అంటే మీ కంటెంట్ ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది అడ్వాంటేజెస్. నెక్స్ట్ ఇంకా డిసడ్వాంటేజెస్ గురించి అయితే వెళ్దాము. సో డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఇప్పటి వరకు మనకి ఈ షార్ట్స్ అనేవి 1 minute వరకు మాత్రమే మనం క్రియేట్ చేసాం కదా. సో ఈ 1 minute ఒకవేళ కాపీరైట్ కంటెంట్ ఏదన్నా ఉన్నా కానీ అంతగా ఎఫెక్ట్ అయితే పడదనమాట ఛానల్ పైన. కానీ ఇప్పుడు మాత్రం 3 minutes షార్ట్ అని చెప్పాం కదా. సో ఈ 3 minutesలో ఫస్ట్ 1 minute వరకు కాపీరైట్ కంటెంట్ ఏదన్నా ఉంటే ఏం ప్రాబ్లం ఉండదు. కానీ ఈ 1 minute కనుక దాటితే ఒకవేళ ఏదన్నా కాపీరైట్ క్లెయిమ్ కనుక, అంటే మాన్యువల్ క్లెయిమ్ పడ్డా కానీ, ఆటో జనరేటెడ్ క్లెయిమ్ పడ్డా కానీ మన వీడియో అయితే కంప్లీట్గా డిలీట్ చేస్తుంది అనమాట. సో కంపల్సరీగా ఒకవేళ ఏదన్నా మ్యూజిక్ వాడితే కంపల్సరీగా క్రెడిట్స్ అయితే ఇవ్వాలి. సో క్రెడిట్స్ కనుక ఇవ్వకపోతే కంపల్సరీగా అది కాపీరైట్ కంటెంట్ కింద పడుతుంది. అంటే లాంగ్ వీడియోస్కి ఎలాగైతే మనకి కాపీరైట్ క్లెయిమ్ పాలసీ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాగే ఈ షార్ట్స్లో కూడా 3 minutes షార్ట్కి అయితే ఈ పాలసీ అప్లికబుల్ అవుతుంది అనమాట. 1 minute అంటే స్టార్టింగ్ 1 minute వస్తే ప్రాబ్లం ఉండదు. కానీ 3 minutes అంటే ఆఫ్టర్ 1 minute ఏదన్నా వస్తే మాత్రం కంపల్సరీగా మనకి ప్రాబ్లం అయితే అవుతుంది. సో అక్కడ మీరు షార్ట్స్ క్రియేట్ చేసే దగ్గర కొంచెం జాగ్రత్తగా, అంటే 1 minute దాటిందా లేదా చూసుకొని, ఒకవేళ ఏదైనా మ్యూజిక్ వాడితే సో మెయిన్ ఓనర్ ఉంటారు కదా, సో ద కంటెంట్ క్రియేటర్ ఉంటుంది కదా ఆ మ్యూజిక్కి, సో ఆ క్రియేటర్కి మన క్రెడిట్స్ అయితే ఇవ్వాలన్నమాట. ఇంకా అక్టోబర్ 15th నుంచి అయితే బిలో 3 minutes వీడియో మీరు ఏది అప్లోడ్ చేసినా అది హారిజాంటల్ కావచ్చు, వర్టికల్ కావచ్చు, అంటే ల్యాండ్స్కేప్ కానీ పోర్ట్రేట్ కానీ, సో మీరు ఎలా క్రియేట్ చేసినా సరే బిలో 3 minutes అయితే మాత్రం అది ఆటోమేటిక్గా షార్ట్స్ కింద తీసేసుకునేది. అబోవ్ 3 minutes అయితే అది లాంగ్ వీడియోస్ కింద తీసేసుకుంటుంది అనమాట. సో లాంగ్ వీడియోస్కి ఎటువంటి పాలసీస్ అయితే ఉంటాయో ఈ అబోవ్ 3 minutes వీడియోస్ అన్నిటికీ అదే పాలసీ ఉంటుంది. షార్ట్ వీడియోస్కి ఎలాంటి పాలసీస్ ఉంటుందో అదే బిలో 3 minutes వీడియోకి అయితే షార్ట్స్కి పాలసీస్ వస్తుంది అనమాట. సో దానికైతే యాడ్స్ రావు. ఇక్కడ నుంచి కంపల్సరీగా లాంగ్ వీడియో చేయాలి, యాడ్స్ రావాలంటే మాత్రం అబోవ్ 3 minutes అయితే కంపల్సరీగా చేయాల్సిందే. బిలో 3 minutes చేస్తే మాత్రం అది కంపల్సరీగా షార్ట్ కింద పడిపోయింది అనమాట. సో ఈ పాయింట్ మీరు జాగ్రత్తగా మైండ్లో పెట్టుకుని వీడియోస్ అనేది క్రియేట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా అక్టోబర్ 15th నుంచి బిలో 3 minutes అయితే అది షార్ట్ కింద వెళ్తుంది కదా. మరి ప్రజెంట్ ఇప్పటి వరకు మనం క్రియేట్ చేసిన వీడియోస్ పరిస్థితి ఏంటని అనుకోవచ్చు. ఒకవేళ బిలో 3 minutes ఎవరన్నా లాంగ్ వీడియో చేసి ఉంటే మాత్రం అది కంపల్సరీగా ఇప్పటివరకు చేసిన అన్ని ఏంటంటే అది లాంగ్ వీడియోస్ కిందే ఉంటుంది. ఇంకా మోనిటైజేషన్ కానీ, షార్ట్ పాలసీ, అది లాంగ్ వీడియోస్ పాలసీ కానీ అదంతా యాజ్ టీజ్గా
పాతది ఎలా ఉందో సేమ్ అలాగే ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి అంటే అక్టోబర్ 15th నుంచి ఈ కండిషన్ అయితే వర్తిస్తుంది అనమాట. ఒకవేళ వీడియోస్ క్రియేట్ చేస్తున్నారంటే, షార్ట్స్ క్రియేట్ చేస్తున్నారు అంటే మాత్రం కంపల్సరీగా బిలో 3 minutes ఉండేలా చూసుకోండి. అదే లాంగ్ వీడియోస్ అయితే మాత్రం అబోవ్ 3 minutes ఉండేలాగా అయితే ప్లాన్ చేసుకోండి. సో అబోవ్ 3 minutes ఉంటేనే మనకి యాడ్స్ అనేది వస్తుంది. షార్ట్స్కి ఎంత యాడ్స్ వస్తుందో తెలుసు కదా, కొన్ని ల్యాక్స్లో వ్యూస్ వస్తే కానీ మనకి రెవెన్యూ అనేది జనరేట్ అవ్వదు. సో జాగ్రత్తగా మీరు ఆలోచించుకొని, సో ఎంతసేపు అంటే 3 minutesలో ఎంత బాగా ఆ షార్ట్ని వాడుకోవాలి అనేది మీరు జాగ్రత్తగా ఆలోచించుకొని అయితే వీడియోస్ క్రియేట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.